అక్కడుండి నీ కళ్ళ ముందే నీ తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని, స్నేహితులందరినీ చంపేస్తూ ఉంటే ఎంతటి ఆవేదనని అనుభవించుంటారు. భర్తని చంపేశారనే బాధలో భార్య తనని కూడా చంపేయండి అని అడిగితే నిన్ను చంపము, ఇక్కడేం జరిగిందో వెళ్ళి మీ మోదీకి చెప్పు అన్నాడంట. సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అయినా ఇప్పటికీ వాళ్ళనే సపోర్ట్ చేసేవాళ్ళు మన దేశంలోనే ఉన్నారని చెప్తే నమ్ముతారా? బ్రతికేది భారతదేశంలో, పొగిడేది పాకిస్తాన్ని. మీ అందరికీ టైం దగ్గర పడింది. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి పాకిస్తాన్లోని ప్రతి పౌరుడు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయి చెప్పమని చెప్పినాడు కదా మోదీకి, విన్నాడాయన. అందుకే పాకిస్తాన్కి వాటర్ సప్లైని కట్ చేసినాడు, రవాణాని నిలిపేసినాడు. ఇక్కడుండే పాకిస్తాన్ వాళ్ళని పాకిస్తాన్కే పంపించేస్తున్నారు. ఇక పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి బతికే అవకాశమే లేకుండా చేసినాడు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని ప్రశ్నించకపోతే రేపు అదే తప్పుకి మనం కూడా బలవక తప్పదు. ఇది ఇంతటితో ఆగదు. మా భారత ప్రధాని మీద, మా భారత సైన్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మేమొకరి జోలికి వెళ్ళాం, మా జోలికి వస్తే వదిలిపెట్టాం. జై భారత్, జై హింద్.